రేపు ఆదివారము సప్తమి. ఆదివారము సప్తమితో కలిసి వచ్చిన రోజునే భాను సప్తమిగా పిలుస్తూ ఉంటారు. ఈ భాను సప్తమి అనేది సూర్య భగవానునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజు చాలా పవిత్రమైనది. 1000 సూర్యగ్రహణాలతో సమానమైనటువంటిది. ఈ రోజుకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజున మరి రాత్రి 12 లోపు గ్యాస్ పొయ్యి కింద ఏది పెడితే ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకుందాం. సూర్య భగవాను వెలిగించే ఒక అద్భుతమైనటువంటి దేవుడు. సూర్య భగవానుడు లేని లోకం ఉండదు. సూర్యుడు లేని రోజు ఉండదు. సూర్య భగవానుడు ఉదయించి అస్తమించేంత వరకు లోకం మొత్తం ఎంతో కాంతివంతంగా ఉంటుంది. మనుషుల మనుగడ కొనసాగాలి అన్నా, జీవుల ఉనికి మొదలవ్వాలి అన్నా సూర్య భగవానుడు ఉదయించాల్సిందే. సూర్య భగవానుడు సకల గ్రహాలకి అధిపతి. నవగ్రహాలను పాలించే ఆదిదేవుడు సూర్య భగవానుడు. మరి ఈ సూర్య భగవానుని అనుగ్రహం ఉంటే నవగ్రహాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి. భగవానునికి ఇష్టమైనటువంటి రోజు భాను సప్తమి. భాను సప్తమి గురించి శివ పురాణం ఏం చెబుతుందో తెలుసుకుందాం. ఈ భాను సప్తమి రోజున స్నానం, దానం, జపం, యాగం, యజ్ఞం ఇవి చేయడం వల్ల ఇంట్లో ఎప్పటికీ కూడా ఆర్థిక సమస్యలు ఉండవు. ఇంట్లో ఆరోగ్యంగా, అందంగా, ఐశ్వర్యంతో ఉంటారు. ఇంట్లో ఉన్న సభ్యులు ఎప్పటికీ కూడా డబ్బు సమస్యలు లేకుండా, ఆర్థికంగా సమస్యలు లేకుండా, ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించగలుగుతారు. అంతేకాదు, సూర్య భగవానుని అనుగ్రహం ఉంటే చాలు, అలాంటి వారికి ఆరోగ్య సమస్యలు రావు. ఉద్యోగంలో మంచి పురోగతిని సాధిస్తారు. విద్యారంగంలో ముందుంటారు. ముఖం కాంతివంతంగా వెలిగిపోతుంది. మరి అసలు స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ముందుగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇలా నొక్కడం ద్వారా నేను పెట్టే ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. ఇక సూర్య భగవానుని అనుగ్రహం ఉంటే జీవితంలో, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో ముందుంటారు. అన్ని పనుల్లో చురుగ్గా ముందుకు సాగుతారు. ఎప్పుడూ కూడా లేజినెస్ అనేది లేకుండా ఉంటారు. ముఖం అనేది కాంతివంతంగా ఒక బ్రహ్మ తేజస్సులాగా మెరిసిపోతూ ఉంటుంది. సూర్య భగవానుని అనుగ్రహం ఉన్నవారు ప్రతిరోజు సూర్యోదయానికంటే మునుపే నిద్రలేస్తారు. ముఖ్యంగా రేపు భాను సప్తమి రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి. అలా నిద్ర లేవకపోతే సూర్య భగవానుని ఆగ్రహానికి గురవుతారు అని శాస్త్రాలు, పురాణాలు పేర్కొంటున్నాయి. మీ చేతి నిండా ధనం నిలవాలి అంటే, ఆర్థిక సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగాలి అంటే రేపు భాను సప్తమి రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి. స్నానం, దానం, జపం, యాగం, యజ్ఞం చేస్తూ ఉండాలి. అదేవిధంగా రేపు చేయకూడని పనులేంటో తెలుసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భాను సప్తమి రోజు తలకి కానీ, ఒంటికి కానీ నూనెను రాసుకోకూడదు అని పురాణాలు, శాస్త్రాలు, ముఖ్యంగా సాక్షాత్తు ఆ పరమశివుడే చెప్పినట్టుగా శివపురాణంలో తెలుపుతున్నది. అంతేకాకుండా మాంసాహారాన్ని తినకూడదు అని, ఒకవేళ తింటే వారికి ఈ జన్మాంతా కూడా దరిద్రం అనుభవిస్తారు అని శాస్త్రం పేర్కొంటుంది. అదేవిధంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి అని శాస్త్రంలో వచనం. ఈ భాను సప్తమి రోజున ఎవరైతే మద్యం, మాంసం, అదేవిధంగా బ్రహ్మచర్యాన్ని పాటించకుండా ఉంటారో అలాంటి వారికి 7 జన్మల పాటు పాపం వెంటాడుతుంది. వారు అనారోగ్యం పాలవుతారు అని శివపురాణం తెలుపబడుతుంది. కేవలం ఈ భాను సప్తమి రోజునే కాకుండా ప్రతి ఆదివారం కూడా మాంసం తినకూడదు అని శాస్త్రం పేర్కొంటుంది. ఆదివారం పవిత్రమైన రోజు, సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ప్రతి ఆదివారం కూడా మాంసం, మద్యం సేవించకూడదు అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
అంతేకాకుండా ఈ భాను సప్తమి రోజున సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి ఆవు పాలు ఆవు నెయ్యి వేసి నైవేద్యాన్ని తయారు చేసి ఆ నైవేద్యాన్ని సూర్య భగవానునికి పెట్టాలి. అలా సూర్య భగవానునికి సమర్పించడం వల్ల మనకున్నటువంటి సకల దరిద్ర బాధలన్నీ తొలగిపోయి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించగలుగుతాము. మరి రేపు రాత్రి 12 లోపు గ్యాస్ పొయ్యి కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం. రాత్రి 12 లోపు ఈ విధమైనటువంటి పరిహారం చేస్తే సూర్య భగవానుని అనుగ్రహంతో ఇంట్లో సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, పురోగతి లభిస్తుంది. అయితే రాత్రి 12 లోపు ఇంట్లో మన వంటగదిలో పూర్తిగా పనులన్నీ పూర్తి చేసుకోవాలి. అంటే రాత్రి సమయాల్లోనే భోజనం చేసిన తర్వాత అంట్లను నీటిగా శుభ్రం చేసుకోవాలి. గ్యాస్ పొయ్యిని కూడా నీటిగా శుభ్రం చేసుకోవాలి. గ్యాస్ పొయ్యి చుట్టుప్రక్కల ఎలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి. ఒక రాగి ప్లేటుని తీసుకోవాలి. అందులో కొన్ని నల్ల నువ్వులు, 1 రూపాయి కాయను, కొంచెం పసుపు, కొంచెం కుంకుమను వేయాలి. ఆ ప్లేటుని గ్యాస్ స్టవ్ కింద ఉంచాలి. అలానే రాత్రంతా కూడా వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే ఆ ప్లేటుని తీసి అందులో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ తీసి ఒక కవర్లో వెయ్యాలి. అందులో పెట్టిన రూపాయి కాయను మాత్రం ఎవరికైనా గుడి దగ్గర ఉన్నవారికి దానంగా ఇవ్వండి. లేదంటే ఆ రూపాయి కాయన్ని గుడిలో హుండీలో వేసినా పర్వాలేదు. ఇలా ఆ రూపాయి కాయన్ని దానం చేసి ఈ విధంగా రేపు భాను సప్తమి రోజున చేస్తే గనుక మీకున్నటువంటి సకల దరిద్ర బాధలు, జాతక దోషాలు అన్నీ తొలగిపోయి సూర్య భగవానుని యొక్క అనుగ్రహంతో కోటీశ్వరులు అవుతారు. విద్య, ఉద్యోగ, వ్యాపారంలో అన్నింటిలో కూడా మంచి విజయాన్ని సాధించగలుగుతారు. ఈ భాను సప్తమి ఎంతో మంచి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎంతో పవిత్రమైనటువంటి రోజు భాను సప్తమి అనేది సూర్యగ్రహానికంటే కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని, సూర్యగ్రహానికంటే ఎక్కువ 1000 రెట్ల శక్తి కలిగినది అని శాస్త్రాలు, పురాణాలు, వేద పండితులు కూడా చెబుతున్నారు. కాబట్టి మీ జాతక దోషాలను తొలగించుకోవడానికి, మీ జీవితంలో మంచి విజయాన్ని, పురోగతిని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, అందాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపారంలో అభివృద్ధిని పొందాలి అనుకునేవారు రేపు భాను సప్తమి రోజున రాత్రి 12 గంటలలోపు గ్యాస్ పొయ్యి కింద ఎవి పెట్టండి. మీకున్నటువంటి శని దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో రాజయోగం పడుతుంది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.